పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేశారని, ఘటనల్ని వెబ్కాస్ట్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయని, మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనుబడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాలని, స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమయ్యాయని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. 10 ఏళ్లు లేని కరెంటు కోతలను మళ్లీ చూస్తున్నామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి చేస్తున్నట్లు తెలిపారు. మోటార్లు కాలుతున్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు. మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నట్లు చెప్పారు. సాగునీటి పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. చుక్క నీరు లేక బోసిపోయిన చెరువులు దర్శనమిస్తున్నాయన్నారు. పాత అప్పు కట్టలేక రైతులకు నోటీసులు వస్తున్నాయని, రైతు బంధు కోసం నెలల పాటు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదన్నారు. 10 ఏళ్ల తర్వాత అన్నదాత ఆత్మహత్యలు చూస్తున్నామన్నారు. విత్తనాల కోసం రైతుల మొక్కులు, క్యూ లైన్లో పాస్ బుక్లు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ కోత బాధాకరమన్నారు. ఆసుపత్రులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందన్నారు. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదే అంటున్నారని అన్నారు. ఆసుపత్రుల్లో కరెంటు కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.